కొద్ది రోజుల నుంచి తెలంగాణలో కొన్ని నాటకీయ పరిణామాల మధ్య రాజకీయం అంతా నడుస్తుంది. కేటీఆర్ ఈ ఫార్ములా కార్ ఏదైతే ఉందో దాని రేస్కి సంబంధించి ఒక వ్యవహారంలో చాలా పెద్ద మొత్తంలో డబ్బులు బదిలీ చేసిన వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్ అవుతారు అని ప్రతి ఒక్కళ్ళు కూడాను రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. కానీ ఇక్కడ కేటీఆర్ని కనుక అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డికి కానీ రేవంత్ రెడ్డి సర్కార్కి కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని తెలిసి రేవంత్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ వేయడం కూడా జరిగింది. అదే కవితను మళ్ళీ జైలుకి పంపించటం. మళ్ళీ కవితను జైలుకి పంపిస్తే గనక బీఆర్ఎస్ శ్రేణులు కొంత ఉత్సాహం తగ్గి జోష్ తగ్గి వాళ్ళంతా కూడాను సైలెంట్ అయిపోతారు అని చెప్పి అదే నెపంతో ఇఫ్ ఇన్ కేస్ కేటీఆర్ని కనుక అరెస్ట్ చేస్తే కొంత కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. కవితను మాత్రం అరెస్ట్ చేస్తే ఢిల్లీ పెద్దలతో రేవంత్ రెడ్డి కొన్ని మంత్రాలు జరుపుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడాను ఆయన ఈ యొక్క కేసు గురించి మాట్లాడినట్లు మనకందుతున్న ప్రాథమిక సమాచారం. మరీ ముఖ్యంగా మరికొద్ది రోజుల్లో కవిత అరెస్ట్ అవ్వబోతుందా? అలాగే కవిత అరెస్ట్ను కాంగ్రెస్ ఎందుకు స్వాగతిస్తుంది, ఎందుకు కోరుకుంటుంది అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే కవితకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఒక కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఏంటంటే చాలా క్లియర్గా ఇందులో ఏం జరిగింది, ఎంతవరకు జరిగింది, అసలు కవితకు సంబంధించి కవిత ఎంత మేర ఇక్కడ అవినీతికి పాల్పడింది, ఆప్ నేతలు ఎంతమంది ఇందులో పాల్గొన్నారు, ఎంతమందిని విచారించాను అనేది కూడాను రిపోర్ట్ పేర్కొంది. అంటే ఇందులో కవితకు సంబంధించి ఎంత మేర పాల్గొంది, కవితని గనక ఈ నెపంలోనే మనం ముందుకి అరెస్ట్ చేయగలిగితే గనక బీఆర్ఎస్ తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతున్నారో వీళ్ళంతా కూడాను కొంచెం సద్దుమణిగే అవకాశం ఉంది. ఇఫ్ ఇన్ కేస్ కేసీఆర్ బయటికి రావాలి, కొన్ని వాటికి సమాధానం చెప్పాలి. ఇఫ్ ఇన్ కేస్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో, మిషన్ భగీరథ, ఇవన్నీ గతంలో చూసిన మేకపిల్లల పంపిణీ కానీ, చేపపిల్లల పంపిణీ కానీ, గొర్రెల పంపిణీ కానీ వీటన్నిటికి సంబంధించి అనేక అవకతవకలు జరిగినాయి. చాలా పెద్ద మొత్తంలో స్కామ్ జరిగింది. సో వేల కోట్లు, లక్షల కోట్లు వృధా అయిపోయింది, తెలంగాణ ప్రజల డబ్బు వృధా అయిపోయిందని చెప్పేసి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఇదే తరుణంలో కేసీఆర్ కనుక బయటకు వచ్చి సమాధానం చెప్పలేరు కాబట్టి ఆయన లోపల ఉంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ కవిత కనుక జైలుకి వెళ్ళగలిగితే, జైలుకి పంపించగలిగితే డెఫినెట్లీ కేసీఆర్ అప్పుడేమన్నా బయటకు వస్తారా అంటే ఇప్పుడే కొంతమేర కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత, అక్కడక్కడ వ్యతిరేకత కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా కానివ్వండి, అలాగే మూసి ప్రక్షాళన కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి కొంత వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలోనే కేసీఆర్ బయటకు వస్తే కేసీఆర్ని లాక్ చేయొచ్చు. ఏవైతే అవినీతి జరిగిందో, ఏవైతే స్కాములు జరిగినాయో వాటన్నిటికి సంబంధించి కేసీఆర్తో ఖచ్చితంగా మనం సమాధానం చెప్పిస్తే కనుక ఇది ఒక డైవర్షన్ అయ్యే అవకాశం ఉంది. సో దానికోసమే కవితను ముందు లోపలికి పంపిస్తే కనుక ఆటోమేటిక్గా కేసీఆర్ బయటకు వస్తారు అని చెప్పేసి ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్లు మనకు అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక మరీ ముఖ్యంగా ఒకసారి కాగ్ రిపోర్ట్ చూసినట్లయితే ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి 2026 కోట్ల రూపాయలు ఢిల్లీ ప్రభుత్వానికి నష్టం జరిగిందని కాగ్ మెయిన్గా రిపోర్ట్ ఇచ్చింది. అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వలేదు, కానీ ఆప్ నేతలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడాను లబ్ధి పొందారు, స్వతహాగా లబ్ధి పొందారు. ఇప్పుడు సౌత్ గ్రూప్ కానీ, అలాగే ఢిల్లీకి సంబంధించి ఆప్ నేతలు కానీ వీళ్ళందరూ కూడాను ఈ యొక్క లిక్కర్ పాలసీలో లబ్ధి పొందారు తప్ప ప్రభుత్వానికి ఎలాంటి ఆదా లేదు. 26 కోట్ల నష్టం కూడా వాటిల్లిందని చెప్పేసి కాగ్ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఇంకా మంత్రి మండలి కానీ, లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క ఆమోదం కానీ వీటన్నిటికి సంబంధించి లిక్కర్ పాలసీకి సంబంధించి ఆమోదం తీసుకోవాలి. కానీ ఇక్కడ మంత్రి మండలి ఆమోదం లేదు, కేబినెట్ ఆమోదం లేదు, లెఫ్టినెంట్ గవర్నర్కి సంబంధించిన ఆమోదం కూడా లేదు. సో దీనివల్ల ముఖ్యంగా అవినీతికి నేతలు పాల్పడడానికి చాలా అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక మరీ ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా లైసెన్సులు ఇవ్వడం కూడా జరిగింది. అంటే బిడ్డర్ల యొక్క ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా, అంటే వాళ్ళు నష్టాల్లో ఉన్నారా లాభాల్లో ఉన్నారా వీటన్నిటిని కూడా పట్టించుకోకుండా మళ్ళీ తిరిగి వాళ్ళకి టెండర్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ చాలా కీలకంగా మనం చూసినట్లయితే గత లైసెన్సులు ముగిసాయా లేదా అని పట్టించుకోకుండా, అంటే ఇంకా రన్నింగ్లో ఉన్నప్పుడే ఆ లైసెన్స్ క్యాన్సిల్ చేయకుండా మళ్ళీ కొత్త నూతన మద్యం పాలసీని తీసుకురావడం కూడా ఇది ఒక పెద్ద దెబ్బని చెప్తా ఉంది కాగు. మరీ ముఖ్యంగా ప్రభుత్వానికి చాలా ఎక్కువ నష్టం కలిగింది దీనివల్లనే. అంటే రీటెండర్లు పిలవకపోవడం వల్ల దాదాపుగా 890 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు గండిపడిందని చెప్పేసి కాగ్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరొకటి ఏంటంటే జోనల్ లైసెన్సులకు ప్రత్యేక రాయితీలు ఇవ్వడం వల్ల అంటే దాదాపుగా 940 కోట్లు ఇక్కడ ప్రభుత్వానికి నష్టం జరిగింది. దీంతో పాటుగా నూతనంగా ఎవరైతే కొత్త లైసెన్సులు తీసుకున్నారో వాళ్ళకి ఫీజులు కూడా లేకుండా రాయితీలు ఇవ్వడం, లైసెన్స్ ఫీజులు తీసుకోకపోవడం వల్ల దాదాపు 144 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని చెప్పేసి కాగ్ కూడా ఒక నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ మరీ ముఖ్యంగా కవితకు సంబంధించి బెయిల్ ఎందుకు ఇచ్చారు,
ఇప్పుడు మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేయబోతున్నారు అనేది మనం ఒకసారి క్షుణ్ణంగా చూస్తే, దీనికన్నా ముందు కవితకు బెయిల్ ఎందుకు ఇచ్చారనేది కూడా ఒకసారి చూద్దాం. సిబిఐ ఈడీకి సంబంధించి లిక్కర్ కేసుకి సంబంధించి త్రిసభ్య ధర్మాసనం ఇక్కడ జస్టిస్ బిఆర్ గవాయ్ అలాగే కేవి విశ్వనాథన్కి సంబంధించి త్రిసభ్య ధర్మాసనం కూడాను బెయిల్ ఇవ్వడం జరిగింది. దీనికి కొన్ని షరతులు కూడా పెట్టారు. అంటే ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత కూడా జ్యుడిషియల్ కస్టడీలో కవిత ఉంది. సో అందుకని ఉంచడం సరికాదు అని చెప్పేసి కోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఎందుకు జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన తర్వాత ఆమెకు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు, ఆమె జైల్లోనే ఎందుకు ఉంచాలి, తిహార్ జైల్లోనే ఎందుకు ఉంచాలి అని చెప్పేసి కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సెక్షన్ 45 ప్రకారం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బెయిల్ పొందే అర్హత ఒక మహిళగా కవితకు ఉంది అని చెప్పేసి కోర్టు ఒక నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. ఇక ఈడీ కేసుకి సంబంధించి 5 నెలలు, అలాగే సిబిఐ కేసుకు సంబంధించి కవిత 4 నెలలు జైలు శిక్ష అనుభవించారు. ఆమె జైల్లో ఉన్నారని చెప్పేసి న్యాయవాది కూడా ముకుల్ రోహత్గి కూడాను ఒకసారి ధర్మాసనాన్ని గుర్తు చేయడంతో ఆమె సెక్షన్ 45 ప్రకారం బెయిల్ పొందడానికి అర్హులు అని చెప్పేసి బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక ఈ కేసులో 493 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రశ్నించడం జరిగింది. ఇక ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకి ఏ విధంగా అయితే బెయిల్ ఇచ్చారో, అంటే ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది, వాటన్నిటిని కూడాను పరిగణలోకి తీసుకొని ఆమెకు కూడా బెయిల్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఢిల్లీ సీఎంకి మాత్రం, కేజ్రీవాల్కి మాత్రం బెయిల్ ఇవ్వలేదు. కానీ మనీష్ సిసోడియాకి ఏ విధంగా ఇచ్చారు, హెల్త్ కండిషన్ కానీ, అంటే అక్కడ ఆయన జీవించే హక్కు కానీ, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇవ్వడం జరిగింది. మొత్తంగా బెయిల్ మంజూరుకి ప్రధానంగా 3 కారణాలు. ఒకటి ఏంటంటే సిబిఐ తుది విచారణ అయిపోయి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. మరొకటి ఏంటంటే ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసింది. ఛార్జ్షీట్ దాఖలు చేశారు, అక్కడ విచారణ కూడా పూర్తి అయిపోయింది. తర్వాత ఆమెను మహిళగా కూడా పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక కవిత జైల్లో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి త్రిసభ్య ధర్మాసనం కూడాను బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఓవరాల్గా ఇప్పుడు కవితకు సంబంధించి పాత కేసును మళ్ళీ తోడే ప్రయత్నం చేస్తుంది ప్రస్తుత సర్కార్. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ వేశారని చెప్పుకోవచ్చు. కేటీఆర్ని లోపలికి పంపిస్తే, కేటీఆర్ అరెస్ట్ చేస్తే కనుక డెఫినెట్లీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం చేకూరుతుంది. ఎందుకంటే కేటీఆర్ ఇఫ్ ఇన్ కేస్ లోపలికి వెళ్తే కనుక, అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత సీఎం అయ్యాడు, అదేవిధంగా కొంతమేర యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కానివ్వండి, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కానివ్వండి, ఇవన్నీ కూడాను రానున్న రోజుల్లో సో ఖచ్చితంగా బీఆర్ఎస్కి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డిని ఈ కేసులు వీటన్నిటి పట్ల ఏదైతే ఏసీబీ విచారణ కానివ్వండి, ఆ విచారణ ఈ విచారణ అంటూ కూడా కాలం గడిపితే సరిపోతుంది. సో కవితను లోపలికి పంపిస్తే మళ్ళీ కేసీఆర్ బయటకు వస్తారు, సో కేసీఆర్ని లాక్ చేయొచ్చు అనే నెపంతో రేవంత్ రెడ్డి సర్కారు కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా మళ్ళీ కవిత జైలుకు వెళ్ళే అవకాశం ఉందా, లేదంటే కేటీఆర్ని జైలుకి పంపించకుండా ఇదే పరిస్థితుల్లో ఏసీబీ విచారణ ఆ విచారణ అంటూ తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయా? అసలు కవిత లోపలికి వెళ్తే కనుక, కవిత మళ్ళీ అరెస్ట్ అయితే కనుక, జైల్లో ఉంటే కనుక కేసీఆర్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.